మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లైవ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క తరపున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగాను సౌఖ్యంగాను ఆరోగ్యంగాను మీరు మీ కుటుంబాలు ఉండాలని నిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మెట్టికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ తెలిసినటువంటి విషయాలు పదే పదే ఈ వైరస్ను గురించి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ సాధ్యమైనంత వరకు మనమందరం కూడా వ్యక్తిగతంగా ప్రతి వారు కూడా మనం చేసినటువంటి అపరాధంలో ఒప్పుకుంటూ ప్రభువు మన మీద కనికరం చూపేంత వరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా బ్రతమాలుతూ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభువు నా మనసులో పెట్టినటువంటి యొక్క విప్లవాత్మకమైనటువంటి యొక్క సందేశాన్ని మీకు అందించాలని ప్రేమపూర్వకంగా ఈ ముందుకు వచ్చి ఉన్నాను. మరి నలుదిశలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకు మరి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరమగీతములు 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయము 6వ వాక్యము. నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభువా ఈ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి. భక్తి విధేయతలతో మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటూ వినగలిగే చెవి గ్రహించగల మనస్సు ఈ బిడ్డలకు అనుగ్రహించమని, ఇదిగో నాన్న ప్రభువా నీ సేవకుడు ఇదిగో నాన్న ప్రభువా చేస్తున్నటువంటి పరిచర్యను దీవించమని, ప్రతి వారికి కూడా ప్రభువా మారు మనసు పాప క్షమాపణ మీ అందు భయభక్తులు నేర్పించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో నేను నల్లని దాననైనను, నేను బహు సౌందర్యవంతురాలను అని షూలమితి చెప్తూ ఉంది. షూలమితికి అసలు ఈ నలుపు ఎలా వచ్చింది? షూలమితి తన రంగును గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది? షూలమితి యెరూషలేము కుమార్తెలతో తన యొక్క కలర్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది? తను చెప్పాలనుకుంటున్నటువంటి యొక్క సందేశము, తనలో ఉన్నటువంటి వేదన, తనలో ఉన్నటువంటి యొక్క ఆలోచన శైలి అసలు ఏంటి అని మనం కొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పరమగీతములు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ఈ గీతంలో ఇది ఒక పవిత్ర గ్రంథముగాను, ఒక పవిత్రమైనటువంటి యొక్క భావకావ్యము. సొలొమోను దేవునికి ఆయనకున్నటువంటి యొక్క సంబంధాన్ని, ఈ లోకంలో తన ప్రియురాలు ఆయనకున్నటువంటి సంబంధాన్ని పోల్చుకుంటూ యేసు ప్రభును గురించి, క్రీస్తు యొక్క గుణలక్షణాల గురించి, క్రీస్తు యొక్క స్వరూపమును గురించి
ఈ భావ కావ్యములో మనకి బోధపడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి అంటుంది. నిజమే, షూలమితి యొక్క స్వరూపము నల్లగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి? తన ఉద్దేశము ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఈ మాటను మన జీవితాల్లోనికి అనుభవించుకున్నట్లయితే మన యొక్క ఫేసు, మన యొక్క రూపము, మన శరీరం మీద ఉన్నటువంటి యొక్క కలర్ విషయాలలో మానవుని యొక్క ఉద్దేశములు, ప్రయత్నాలు రకరకాలుగా కోకొలలుగా మనకు కనబడుతూ ఉంటాయి. స్త్రీలు, ప్రథమంగా స్త్రీల గురించి మనం ఆలోచన చేస్తే, వారు ఎక్కువగా అందం, తన యొక్క సౌందర్యమును ఎక్కువగా కాపాడుకోవాలని, దాన్ని మరింతగా అభివృద్ధి పరచుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. కారణం ఏమో అది నా యొక్క అంశము కాదు, కానీ అడపదడప మనం చూస్తూ ఉంటాం. స్త్రీలు ఎక్కువగా అందాన్ని, సౌందర్యాన్ని కోరుకుంటూ ఉంటారు. కొంచెం నలుపు కలర్ ఉన్నటువంటి వారు అనేక క్రీములు వాడుతూ ఉంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ, లేకపోతే వేరే వేరే కంపెనీలు. ఇంకా కొంచెం డబ్బు ఉన్నటువంటి వారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వారి యొక్క రూపాన్ని అనేక విధాలుగా మార్చుకోవడానికి, మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువగా నలుపుగా ఉన్నటువంటి వారు ఎరుపుగా కావడానికి అనేక రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. ఇది తప్ప ఒప్ప అన్నది పక్కన పెడితే, ప్రభు దృష్టిలో, ఆయన ఉద్దేశంలో, ఆయన కలుగజేసినటువంటి సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి. దాని గురించి సామెతలు జ్ఞాని కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి మంచి మార్గము, మరొకటి చెడు మార్గము. ఒకటి నల్లగా ఉండుట, మరొకటి తెల్లగా ఉండుట. ఏమండి? ఒకటి మంచి మాటలు మాట్లాడడం, రెండు చెడు మాటలు మాట్లాడటం. ఒకటి కలపడం, మరొకటి వెడగొట్టడం. ఒకటి మంచి మార్గము, మరొకటి చెడు మార్గము. ఇలా రకరకాలుగా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని షూలమితి మాట్లాడుతూ ఉంది. నేను నల్లగా ఉన్నానని మీరు నన్ను చిన్నచూపు చూడవద్దు. ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నల్లగా ఉన్నటువంటి వారు మనుషులు కాదా? నల్లగా ఉన్నటువంటి వారు అందంగా ఉండరా? నల్లగా ఉన్నటువంటి వారు హృదయం మంచిగా ఉండదా? నల్లగా ఉన్నటువంటి వారు అందరిలా ఉండలేరా? ఏమండి? కేవలం రంగు మాత్రమే వ్యత్యాసం తప్ప, మనసును బట్టి అది మంచి మనసు కలిగి ఉంటే లేక చెడు మనసు కలిగి ఉంటే అవి రెండు మార్గాలుగా, రెండు దిశలుగా అవి వ్యాపిస్తూ ఉంటాయి. సరే, ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఆమె చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నేను ఎండ తగిలిన దానను అంటుంది. ఎండ తగిలిన దానను అని చెప్తూ ఉంది. ఎండ అనేది మరొక కోణంలో మనం ఆలోచన చేస్తే, ఎండ అనేది శ్రమను సూచిస్తూ ఉంది, కష్టాన్ని సూచిస్తూ ఉంది. మండుటెండలో పనిచేసే యొక్క కూలి చేసేవాళ్ళు, ఎండలో పనిచేసేటటువంటి వారు, లేక ఎడారిలో నడిచేటటువంటి వారు, ఎడారిలో గొర్రెలు కాసేటటువంటి వారు
ఎడారిలో ద్రాక్ష తోటలు, మామిడి తోటలు, ఫలవృక్షాల తోటలు కాసేటటువంటి వారు. వీరందరినీ కూడా మనం పోల్చొచ్చు ఈ లేఖన భాగానికి. ఎందుకంటే తను చెప్పాలనుకున్నటువంటి మాట, నేను నల్లని దానను, మరి చిన్న చూపు చూడొద్దంటుంది. అంతేకాదు, నేను ఎండ తగిలిన దాని గనక నేను నలుపుగా మార్చబడ్డాను అని చెప్తూ ఉంది. ఒక్కొక్కసారి కష్టాలు, ఒక్కొక్కసారి బాధలు, ఒక్కొక్కసారి వేదనలు, ఒక్కొక్కసారి మనకు కలిగినటువంటి యొక్క సమస్యల్లో మన ముఖ కవళిక మారిపోతుంది. ఆ నవ్వు, ఆ ఆనందము, ఆ కలరు, అవన్నీ కూడా ఒక్కొక్కసారి వాడిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ షూలమితి యొక్క జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మరొక విధంగా మనం పోల్చినట్లయితే, షూలమితి సార్వత్రిక సంఘమునకు, వధువునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. వధువైనటువంటి స్త్రీ, వధువైనటువంటి యొక్క సంఘము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎండ దెబ్బలు తగులుతాయి, ఈ లోకంలో వడదెబ్బలు తగులుతాయి, ఈ లోకంలో ఆకలి దెబ్బలు తగులుతాయి, ఈ లోకంలో మనుషులు మనల్ని హింసిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని పలు విధాలుగా ఈ లోకం మనల్ని హింసిస్తూ ఉంటుంది. ఆయన కొరకు మనం బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన కొరకు మనం జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన కొరకు మనం సమస్త పాపములు విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు, మన ఇంటినిచ్చే, మన ఇంట్లో వారినిచ్చే, మన యొక్క గ్రామం నుంచే, మన స్నేహితులనిచ్చే, శ్రేయోభిలాసులనిచ్చే వారందరి నుంచి కూడా ఒక్కసారిగా మనకి వ్యతిరేకత వస్తుంది. నిన్న మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నవాడు, నిన్న మొన్నటిదాకా మనతో తాగినటువంటి వాడు, నిన్న మొన్నటిదాకా మనతో కలిసి అన్ని విషయాలలో పాలుపంపులు పొందుకున్నవాడు సడన్గా మరి ఇవన్నీ కూడా నేను చేయను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని ఒకవేళ నీవు నీ స్నేహితుడి దగ్గర, స్నేహితురాల దగ్గర, నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర, నీ యొక్క తోడబుట్టిన వారి దగ్గర, నీ యొక్క శ్రేయభిలాషుల దగ్గర ఎక్కడ నువ్వు మాట్లాడినా వారి నుంచి వచ్చే యొక్క స్పందన, వారి నుంచి వచ్చే యొక్క వ్యతిరేకత, అది ఎండ దెబ్బ కంటే మహా భయంకరంగా భీకరమైనటువంటి యొక్క పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ షూలమితి మాట్లాడుతూ ఉంది. షూలమితి యొక్క ఉద్దేశాలు మనం అర్థం చేసుకున్నట్లయితే, సంఘమునకు ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి విశ్వాసికి, దేవుని యొక్క దాసుడికి కలిగేటటువంటి యొక్క ఎండ దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖన భాగంలో కొన్ని సత్యాలు మనము ధ్యానించినట్లయితే, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా రుచిరి అంటుంది. ఏమండి? నా సహోదరులు, నా తోడబుట్టినటువంటి వారు, నన్ను ఆదరించవలసినటువంటి వారు, నాకంటే పెద్దవారు, వీరు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలి గత్తెగా నుంచిరి అంటుంది. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సాదృశ్యము నా జ్ఞాపకం వస్తూ ఉంది. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి గత్తెగా ఉంచిరి. ఇక్కడ ఈ లోకంలో కొన్ని విషయాలు మనకు జరుగుతూ ఉన్నాయి. దేవుని పరిచర్య విషయాల్లోకి వచ్చేసరికి, ఆత్మీయ యాత్రలోనికి వచ్చేసరికి, రక్షింపబడిన అనుభవాల్లోనికి వచ్చేసరికి, కొన్ని కుటుంబాలలో మనం ఆలోచన చేసినప్పుడు, కొన్ని సందర్భాలలో మనం ఆలోచన చేసినప్పుడు,
జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదు రాజు యెషయా యొక్క కుమారుల్లో చివరివాడు. ఆయన కంటే ముందు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులకి అందరి తర్వాత పుట్టినటువంటి దావీదుని ఈ అన్నలందరూ కూడా ఇష్టపడేవారు కాదు. ఆ తమ్ముడు అంటే వారికి అసూయ. హల్లెలూయా. ఆ తమ్ముడు అంటే వారికి అసూయ. ఆ తమ్ముడి మీద తండ్రికి ఫిర్యాదు చేసేవారు. మాట మాటకి కీచులాడుతూ, మాట మాటకి అవమానిస్తూ దావీదుని ఆ చిన్నవాడ అయిన కారణంగా ఆ నెత్తి మీద కొడుతూ మొట్టుకాయలు వేస్తూ ఆ చిన్న చూపు చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దావీదు యొక్క మనసు ఎంత నలుపు చేయబడ్డదంటే, ఆ హృదయము ఎంత నొచ్చుకున్నదంటే, ఆ యొక్క దావీదు రాజును తీసుకుని వెళ్ళి, క్షమించండి, దావీదు బాలుడైన దావీదును తీసుకుని వెళ్ళి యెషయా అడవిలో ఉన్నటువంటి యొక్క గొర్రెల దగ్గర ఆయన్ని ఆ గొర్రెలు కాయడానికి కాపరగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దావీదు అడవుల్లో ఆ గొర్రె మందను మేపుతూ, యెహోవా నా కాపరి, నాకు లేపు కలుగుతూ పచ్చగల చోట్ల నేను పరుడు చేస్తున్నాడు, శాంతికరమైన జలమ యుద్ధను నడిపించున్నాడు అని చెప్పి ఆనందముతో గంతులు వేస్తూ సితార వాయించుకుంటూ దేవుడిని మహింపరచుకోవడానికి ఆయనకి ఆ ఎడారి ఎంతగానో సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంతోషానికి, దేవునితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆ ఎడారి యొక్క తర్ఫీదు ఎంతగానో దావీదుకు ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలోనికి ఈ యొక్క షూలమితి వధువు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమెని కావలగత్తిగా ఉంచారంట. ఆ యొక్క కావలగత్తిగా ఉంచినప్పుడు ఆ యొక్క షూలమితి అంటుంది కదా, ఇదిగో ఈ యొక్క వ్యాపారంలో పడి, ఈ యొక్క లావాదేవీల్లో పడి ఆ చివరికి వచ్చేసరికి ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అంటుంది. సొంత తోటను నేను కాయకపోతిని అంటుంది. చాలాసార్లు చాలా కుటుంబాలలో నా అనుభవంలో, నా యవ్వన జీవితంలో, బాల్య జీవితంలో, నా అనుభవాలలో మనం చూస్తే కుటుంబ యజమానుడు కుటుంబాన్ని పట్టించుకోకపోవటం వలన, కుటుంబ యజమానుడు తాగుబోతు అవ్వడం వలన, కుటుంబ యజమానుడు వ్యభిచారం అవ్వడం వలన, కుటుంబ యజమానుడు ఒక భార్య కాక మరొక భార్యను ఉంచుకోవడం వలన, ఆ కుటుంబ యజమానుడు ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని బయట సగం రాతి షాప్లోను, చివరికి గమనించండి ఒక 25% ఇంటిలో ఇల్లాలకి ఇవ్వడం వలన కుటుంబాలు చాలినటువంటి ఆ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో కలహాలు, ఆ కుటుంబాలలో సమాధానం లేనటువంటి పరిస్థితి. షూలమితి వధువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా సొంత తోటను నేను కాయకపోతుని అంటుంది. కొన్ని లోపాలు, సంఘములో ఉన్నటువంటి లోపాలు, విశ్వాసలో ఉన్నటువంటి లోపాలు, సంఘ కాపరిలో ఉన్నటువంటి లోపాలను బయటికి తీస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు ఒక తోటను అప్పగించాడు. దేవుడు నీకు ఒక సంఘాన్ని అప్పగించాడు. దేవుడు నీకు ఒక మంచి జాబునిచ్చాడు. దేవుడు నీకు ఒక చక్కటి సాహసమునిచ్చాడు. ఇలా పలు రకాలుగా దేవుడు నీకు పని అప్పగిస్తే, చక్కటి జీవితాన్ని, కుటుంబాన్ని, చక్కటి భార్యను అప్పగిస్తే, ఇవన్నీ కాదని నీ సొంత తోటను విడిచిపెట్టి, నీది కాని తోటలో నువ్వు నీరు పోస్తూ, నీది కాని తోటలో నువ్వు మేత వేస్తూ, నీది కాని తోటలో నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ, నీ జీవితంలో
నీ జీవితంలో నీ యొక్క ముఖ కాంతి తొలగి ఆ యొక్క నల్లని యొక్క ఛాయ, చీకటి ఛాయ, సాతాను యొక్క ఛాయలు నీ ముఖములో అలుముకున్నప్పుడు, ఒకసారి ఒక చెల్లి నా దగ్గరకు వచ్చింది. ఆ స్త్రీ బోర్ను ఏడుస్తూ రోదిస్తూ తన హృదయము వేదన చేత, దుఃఖము చేత, తన యొక్క కుటుంబ పరిస్థితులు, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, ఆ చెల్లి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నయ్య, దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, ఆయనకు మంచి జాబ్ని ఇచ్చాడు, చక్కటి జీతం వస్తుంది. కానీ నెల వచ్చేసరికి ఆ డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియదు అన్నయ్య. పిల్లల కడుపుకి చాలినంత ఆహారం పెట్టలేకపోతా ఉన్నాను. ఆ ఏళ్ళలోనూ ఈ ఏళ్ళలోనూ అంట్లు కడుగుతూ వారిచ్చినటువంటి యొక్క ఆ సల్దానము, వారిచ్చినటువంటి యొక్క డబ్బులతో ఆ కుటుంబాన్ని పోషించాలంటే నా వల్ల కావట్లేదు అన్నయ్య. ఈ మధ్యలో అనారోగ్యాలతో, పిల్లల యొక్క ఫీజులతో సతమతమైపోతున్నాను అన్నయ్య. నా జీవితం అంతా చీకటిమయమైపోయింది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగినటువంటి నా కుటుంబము పూర్తిగా సాతాను యొక్క చీకటి అలుముకుని కాలాత్ముడుగా మారిపోయాడయ్యా మీ బావగారు అని చెప్తూ వేదనతో కన్నీరు కారుస్తూ ఉంటే నా హృదయం చలించుకుపోయింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడు అన్నానమ్మా, అసలు ఏం జరుగుతుంది మీ కుటుంబంలో? ఆయన బాగానే ఉన్నాడు కదా, ఆయన బాగానే మరి దేవుళ్ళు ఉంటూ ఉన్నాడు కదా, ఈ మధ్య అడపదడప వాక్యం కూడా చెప్తా ఉన్నాడు కదా, పాటలు కూడా పాడుతూ ఉన్నాడు కదమ్మా, అతనికి ఏమైంది? ఈ కుటుంబము అంతగా శిథిలమైపోవడానికి గల కారణం ఏంటి? పచ్చని నీ సంసారము పాడుదెబ్బగా మార్చబడడానికి కారణం ఏంటని నేను అడిగినప్పుడు అప్పుడు చెప్తా ఉంది, ఇదిగో అన్న, అక్కడెక్కడో ఒక చిన్నిల్లు ఉందంట. ఇది పెద్దిల్లు, అక్కడ చిన్నిల్లు. జీతం వస్తే ముందు చిన్నింటికి వెళ్ళిపోతున్నాడు అన్నయ్య, అదేమో మొత్తం దోహేసుకుంటుంది. ఇక్కడ పిల్లలేమో అల్లాడిపోతా ఉన్నారు అని చెప్పి రోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్లే అమ్మా, నేను మాట్లాడతాను, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని మారుస్తాడు. నీవైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆయన పాదముల యొద్ద నీ కన్నీరు కార్చు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిశ్చయంగా నీ మనవ ఆయన ఆలకిస్తాడు. ఆయనే మారుస్తాడమ్మా, మనుషులు మార్చలేరు కానీ ఆయన మారుస్తాడు. ఆయనలో వచ్చినటువంటి నలుపు అది సౌందర్యంగా మార్చబడే రోజు వస్తుంది అని చెప్పి ఆ యొక్క బిడ్డను నేను ఓదార్చినప్పుడు ఆమె మనశ్శాంతి కలిగి, తన యొక్క శాంతిని నింపుకుని, దేవుని మీద గురు కలిగి ఆమె వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, షూలమితి తన సొంత తోటను ఆమె కాయకపోతుంది అంటుంది. కారణం ఏంటి అంటే, ఆమె ఒక కావలి కత్తిగా మార్చబడిపోయింది. కావలి కాసే వధువుగా, కావలి కాసే యొక్క
పనిదానిగా మార్చుకుని తన జీవితాన్ని తనది కాని తోటను కాస్తూ తన సొంత తోటను నిర్లక్ష్యము చేసినటువంటి యొక్క విశ్వాసి, ఒక కాపరి, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు తన విధి నిర్వహణలో, తన గృహ నిర్వాహకత్వంలో అతడు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షూలమితి ఒక అనుభవాన్ని బట్టి తన ప్రియుడు కొరకు ఆమె వెతుకుతున్నటువంటి యొక్క అనుభవాలలో ఆమె లోకం అనే యొక్క బంధకాలలో పడి తనది కాని తోటను కాయవలసి వచ్చినప్పుడు తన ముఖ సౌందర్యం మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విశ్వాసి, ప్రతి ప్రసంగికుడు తమ ఆత్మీయ జీవితంలో ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఈ సందేశము ఒక విప్లవాత్మకమైనదని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు గొప్ప మర్మాన్ని మనకు విప్పుతూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ఒక ఏర్పాటు చొప్పున నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పనిలో నీవు ఉండాలని, ఆయనలో నువ్వు జీవించాలని, ఆయన కొరకే నువ్వు భూమి మీద బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి మన జీవితంలో సేవ చేయాలని ట్రైనింగ్ పొందినటువంటి సేవకుల జీవితాలలో సంఘమును పోషిస్తూ పరిచర్య చేస్తున్నటువంటి సేవకురాణులతో, విశ్వాసులతో, పరిచారకులతో దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. సంఘానికి బోధిస్తున్నామని, ఇతరులకు బోధిస్తున్నామని, ఇతరులను దేవుళ్ళకు నడిపిస్తున్నామని చెప్పి, ఇతరులకు ఏదో సహాయం చేస్తున్నామని చెప్పి, లోకమునకు సువార్త బోధిస్తున్నామని, లోకంలో పరిచర్య చేస్తున్నామని, దేవుని పనిలోనే ఉన్నామనే భ్రమలో ఉంటూ ఉన్నటువంటి ప్రతి బిలువర్తో దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. ఈ సందేశంలో మనం ఆలోచన చేస్తే, కాపరి తన సంఘానికి మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో గంటల తరబడి వాక్యమును సిద్ధం చేసుకుని సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. పరిచారకుడు, నేను ఒక పరిచారకుడిగా ఉన్నాను కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరచాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని సంఘములో నేను మంచి పేరు తెచ్చుకోవాలని గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. మంచిదే. నేను రక్షణ పొందాను, నేను ఒక విశ్వాసగా ఉన్నాను, దేవుని యొక్క రక్షణ నాకు వచ్చింది, నాకేమీ పర్లేదనే భ్రమలో జీవిస్తున్నటువంటి విశ్వాసతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఒక ప్రశ్న వేస్తుంది వాక్యం. ప్రభు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. షూలమితి యెరూషలేము కుమార్తెలతో చెప్తూ ఉంది, నిజంగా నీవు నీ సొంత తోటను సరిగ్గా కాస్తున్నావా? నీ బిడ్డలను సరిగ్గా పెంచుతున్నావా? నీ భార్యను, నీ భర్తను నువ్వు సరిగా ప్రేమించగలుగుతూ ఉన్నావా? తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులు ఐక్యతతో ఉండగలుగుతూ ఉన్నారా? నీ సొంత తోటను ఒకవేళ నువ్వు కాయలేకపోతున్నావేమో, నీ సొంత తోట విషయంలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో, నీ సొంత తోట విషయంలో అనాలోచనగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో.
నా ప్రియ సేవకుడా, నా సేవకురాలా, దేవుని యొక్క బిడ్డ, రక్షణ పొందినటువంటి బిడ్డలారా, ఒక్కసారి దేవుని యొక్క వాక్యము సూటుగా మాట్లాడుతూ ఉంది మనతో. ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యంపై సరైనటువంటి యొక్క ఆలోచన సహాయం కొరకు ప్రభువుని నేను అడిగినప్పుడు, ఆయన మాట్లాడినటువంటి మాటలలో, నువ్వు ఇతరులకు బోధించే ముందు నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకో, నీ పిల్లలకు సరైనటువంటి బట్ట, సరైనటువంటి ఆహారము, సరైనటువంటి యొక్క స్టడీ, ఆ దిశగా ముందు నీ కుటుంబ విషయాలలో మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ఎక్కువగా గురి ఏ దిశగా మనం పెడుతున్నాం, ఎక్కువగా మన ఆలోచనలు ఏ దిశగా మనకు ఉంటున్నాయి, వాక్యపు వెలుగులో వాక్యపు దిశగా మనం నడుస్తున్నామా, లేకపోతే అందరిలాగానే లోకస్తులానే మనము ఆలోచన చేస్తున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన సొంత తోటను, అనగా మన సొంత ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎలా ఉంది? ఆ క్షేమాభివృద్ధిలో నీ యొక్క నిర్లక్ష్యము ఒకవేళ ఉంటుందా అన్నది మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఆత్మీయ స్థితిలో, నీ హృదయ ఆలోచనలు, నీ ఆత్మీయ జీవితము, నీకున్నటువంటి యొక్క విశ్వాస పరిమాణములో, ఆ విశ్వాస దిశగా మనము చూస్తూ ఉన్నప్పుడు, ఆ దిశగా యేసు ప్రభు కనిపిస్తున్నాడా? యేసు ప్రభు యొక్క ఛాయలు మనకు కనబడుతున్నాయా? యేసు ప్రభు యొక్క ఆలోచనలు మనకు కనబడుతున్నాయా? యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగం మనకు కనబడుతుందా? ఆయనలో ఉన్నటువంటి యొక్క అదృశ్య లక్షణములు రక్షణ పొందినటువంటి మనలో అవి కనబడుతున్నాయా? ఆ దిశగా మన సొంత ఆత్మను మనం పరీక్షించుకున్నట్లయితే, మన సొంత తోటను మనం పరీక్షించినట్లయితే కొన్ని లోపాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ దిశగా మనము అడుగులు వేస్తూ ఉంటే, ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, ఆ యొక్క యేసుక్రీస్తున్నటువంటి మనస్సు, ఆయనకున్నటువంటి యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. అప్పుడు షూలమితి యొక్క ఉద్దేశాలు ఏంటో మనం కరెక్ట్గా మనం తెలుసుకోగలుగుతాం. గనుక ఆయన అదృశ్య లక్షణాలు మనలో వేరుపారాలి. ఆయన అదృశ్య లక్షణాలు, అదృశ్యుడైనటువంటి యేసు క్రీస్తు మనలో కనబడాలి. మనల్ని చూచినప్పుడు యేసు క్రీస్తును చూచినట్లుగా ఉండాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేసినప్పుడు మన సొంత తోట ముందుగా ఫలించేటి కొమ్మగా ఉంటుంది, ఫలించేటి చెట్టుగా ఉంటుంది. గమనించండి. కనుక ఈ జీవితము ఆయనకు మనం అంకితం చేసినప్పుడు, అంకిత భావంతో ఆయన వేడుకున్నప్పుడు యేసు ప్రభువే మనలోనికి వస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువే మనలోనికి వస్తారు. అందుకే షూలమితో అంటుంది కదా, ఇదిగో నేను నల్లని దాన్ని, నన్ను చిన్న చూపు చూడకూడదు. ఎందుకు అంటే, నేను ఎండ తగిలిన దాన్ని, నేను శ్రమలు తగిలిన దాన్ని, నేను దేవుని కొరకు నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు నా సహోదరులు నా మీద కోపించారు. మన ఇంట వంట లేని మతంలోకి నువ్వు వెళ్ళావేంటి అని చెప్పి రాళ్ళు రువ్వారు, నన్ను వెలివేశారు, నానెవరే నన్ను ఇంటి నుంచి గెంటేశారు, నువ్వెక్కడో బ్రతకడానికి వీల్లేదని చెప్పి నన్ను గెంటేశారు. అటువంటి పరిస్థితులు గుండా నా ప్రాణప్రియుడితో నేను పెనవేసుకుని ఉన్నప్పుడు
నా ప్రాణప్రియుడిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నా ప్రాణప్రియుడితో కలిసి నేను యుగళ గీతం పాడుతూ ఉన్నప్పుడు, నా ప్రాణప్రియుడికి నా ప్రాణాత్మ దేహమును అప్పగించినప్పుడు, నా ప్రాణప్రియుడితో నా మనస్సును, ఆయన మనస్సును పెనవేసుకున్నప్పుడు, ఆ యొక్క ప్రేమను చూచినటువంటి నా సహోదరులు, ఆ ప్రేమను చూచినటువంటి నా బంధువులు నా మీద కోపించి ఇదిగో ఈ అడవిలో గొర్రెలు కాయడానికి నన్ను పంపించారు. గమనించండి. అయితే నా ఆత్మీయ స్థితి ఎలా ఉందో అది నేను చూసుకోలేకపోయాను. చూచుకునేసరికి ఏదో లోపం నాలో కనబడ్డాది. అప్పుడు నేను మనసు మార్చుకుని నా ప్రియుని పట్ల, నా భర్త పట్ల, నా ప్రాణప్రియుడు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రియుడు నాకు గుర్తుకు వచ్చినప్పుడు ఆ ప్రేమను మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి, గమనించండి. ఇప్పుడు నా ప్రాణప్రియుని నేను వెతకటానికి నేను వెళ్తూ ఉన్నాను. నా ప్రాణప్రియుని కలుసుకోవడానికి నేను వెళ్తూ ఉన్నాను. నా ప్రాణప్రియుని యొక్క మనస్సును నేను పంచుకోవడానికి నేను వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. తన సొంత తోటను నేను కాయకపోతేనే అంటుంది. ఇక్కడ నా సొంత తోటను నేను కాయలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎవరు నన్ను మోసం చేశారు? ఎవరు నన్ను మరొక మార్గము గుండా నడిపిస్తూ ఉన్నారు? ఎవరు నన్ను మరొక దిశగా మళ్ళిస్తూ ఉన్నారు? అది నేను తెలుసుకోవడానికి కొంచెం టైము పట్టింది. గమనించండి. మరొక కోణంలో ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయము 1వ చరణం నుంచి ఆలోచన చేస్తే, ఆదాము అవ్వలకు దేవుడు ఒక హెచ్చరికనిచ్చాడు. ఏమనంటే, ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చు ఒక వృక్ష ఫలంలో మీరు తినడానికి వీల్లేదు, తిన్న మరుక్షణమునే మీరు చస్తారు అని చెప్పి ఆయన ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్ పెట్టిన తర్వాత నేను చెప్తూ ఉన్నాను ఒక మాట. ఆదాము లేని సమయంలో ఆ ఏదేను వనం దగ్గరికి ఒక పరాయి వాడు, ఒక విరోధి, ఒక కాలాంతకుడు, ఒక నరహంతకుడు, మోసమునకు జనకుడు సర్ప రూపంలో వచ్చి ఆదాము లేను అంటే తన భర్త లేని సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీతో పరాయి పురుషుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సర్పం గాడు మాట్లాడుతూ సంభాషణ మొదలుపెట్టాడు. తీయని మాటలు చెప్తూ ఉన్నాడు. తన యొక్క అందచందాలను వర్ణిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీకి కావలసినటువంటి యొక్క కైపు కలిగే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గుసగుసలు మొదలుపెట్టాడు. గమనించండి. ఆ భర్త లేని సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీతో ఆమెలో కామవాంఛ రేపుతూ లైంగిక పరమైనటువంటి యొక్క మాటలు మాట్లాడుతూ మొట్టమొదటి యొక్క వ్యభిచార క్రియల్లో నడిపించినటువంటి వాడు సర్పంగాడు. ఈ సర్పము ఆ స్త్రీతో మాట్లాడుతూ చాలా డీప్గా వెళ్ళిపోయారు. భర్త అయినటువంటి ఆదాము కంటే ఈ సర్పము యొక్క మాటలు అవ్వగారికి చాలా బాగా నచ్చి
మెచ్చి వాడు అడిగిన ప్రతిదానికి జవాబు చెప్తూనే ఉంది. ఏమండి, తన భర్త ఉన్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, తన భర్త మాటను దేవుని మాటను జ్ఞాపకం చేసుకొని, ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావు, మా గొడవ నీకెందుకు, నా భర్త లేని సమయంలో నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడాలి, ఎందుకు ముచ్చట్లు పెట్టాలి, నీకు ఇక్కడ సమయం ఏంటి, వదులుపో అనవలసినటువంటి యొక్క స్త్రీ వాడి మాటలకు లోబడి, ఏమండి, తన మనసులో ఉన్నవన్నీ కూడా వాడికి విప్పి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి, దైవజనుడు యేసన్ గారు అని మాట్లాడుతూ ఒక స్త్రీని అంట తన భర్త ప్రతిరోజు కూడా కొడుతూ ఉండేవాడంట. అయితే కొడుతున్నటువంటి ఆ భర్త లేని సమయంలో ప్రతిరోజు ఆ ఇంటికి పాలు వేయడానికి ఒక పాలోడు వచ్చేవాడంట. ఇంక వెళ్ళి ఆ పాలోడితోటి, ఏమ్మా అలా ఉన్నావంటే, ఏదో ఒంట్లో బాగోలేదో, లేకపోతే ఏదో సమస్య, లేకపోతే ఆరోగ్యం బాగోలేదనో చెప్పవలసినటువంటి ఈమె ఆ పాలోడు ఏమ్మా అలా ఉన్నావు అనేసరికి ఈమె ఇంట్లో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ పాలోడితో రోజు పంచుకుంటాను. ఏమండి, ఆ పాలోడు వెళ్ళిపోయిన తర్వాత కాయగూరలోడు వస్తున్నాడు, బండి ఆడ దగ్గర కాయగూరలు వెళ్తే వాడు అడుగుతున్నాడు, ఏమ్మా అలా ఉన్నావు అంటే, ఏదో అలసట చేత అలా ఉన్నానేమో అని చెప్పవలసినటువంటి ఆమె రోజు ఆ ఇంట్లో జరిగే తతంగం అంతా వాడికి చెప్తాం. ఈ వింటూ ఉన్నటువంటి వీళ్ళు రోజు పాల్గొడు అన్నాడట, ఎందుకమ్మా అలా అడుగుతూ ఉంటాం, నాతో వచ్చే అన్నాడంట. ఏమండి, అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, పరిస్థితులు ఉత్తగా జ్ఞానం ఉండదండి. చాలామందికి జ్ఞానం ఉండదు. ఇంట్లో విషయాలన్నీ పట్టుకుని వెళ్ళి పక్కోళ్ళు చెప్తూ ఉంటారు. తెల్లారేసరికి ఇక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చెప్తూ ఉంటారు. ఏమండి, ఆ పక్కోళ్ళు వచ్చి అక్కడేం జరుగుతుందో ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎక్కడో వెళ్ళి అక్కడ చెప్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు గుండా జీవితాలు ఏమవుతున్నాయంటే ఐక్యతను కోల్పోయి, ప్రేమను కోల్పోయి, మనుషుల మీద మనుషులు ద్వేషము, అసూయలు కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. కుటుంబాలు పతనమైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అవ్వ ఎప్పుడైతే సర్పముతో, ఇదిగో దేవుడైన యెహోవా ఆ చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు, మీరు ఏమైనా తినండి కానీ అని మాకు ఆజ్ఞాపించాడని చెప్పినప్పుడు, మీరు అవి తిను దినమున మీరు చావరు, మీరు దేవదూతల వల్లే మారిపోతారు, దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారు మీరు అన్నాడు. అంతే, తినమని చెప్పలేదు. అంతే వెళ్ళిపోయి, ఏమండి, భర్త మాట వినలేదు కానీ పక్కుడు మాట విని, ఆ సర్పం మాట విని వెళ్ళి అవగారు ఏం చేస్తారంటే ఆ యొక్క చెట్టు ఫలాలు తీసుకొని తిని కొన్నట్టుకు వచ్చి భర్తకి ఇచ్చింది. పాపం ఏం చేస్తాడు, ఏమండి, ఏం చేస్తాడు, ఆయన తినేస్తాడు. గనక ఈరోజు ఈ భూమిని సైజపరుచుకొని చెమట ఊర్చిపోస్తూ, ఏమండి, ఆ గచ్చబదల్లో వ్యవసాయాలు చేసుకునే పరిస్థితి నేడు ఈరోజు పాపము, గమనించిన శాపము, తల్లి గర్భములోనే పాపిగా జన్మించే పరిస్థితి, ఎవరు ఆ పాపమును పరిహరించలేనటువంటి ఆ పాపము గుండా జీవిస్తున్నటువంటి సర్వ ప్రపంచ మానవాళి కొరకు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మన పితరులు మనము చేసినటువంటి పాపాల నిమిత్తమై సదాకాలం నిలుచు బలిగా ఆయన యొక్క బలి పశువుగా ఆయన అర్పింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షోలమితి చెప్తూ ఉంది, ఇదిగో ఈ యొక్క గొడవల్లో పడి, ఈ యొక్క సమస్యల్లో పడి నా సొంత తోటను నేను కాయకపోతుని అంటుంది. ఆనాడు అవ్వ ఆమె చేసినటువంటి యొక్క పొరపాటు వలన ఈనాడు మన అందరికీ కూడా
ఆ పాపము సంక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖన భాగాలలో మనం ఆలోచన చేసినప్పుడు షూలమితి మాట్లాడుతూ ఆమె చెప్తా ఉంది, ఇదిగో నేను ఎండ తగిలిన దానను, నేను పైకి నలుపుగా కనపడుతున్నాను, కానీ నా హృదయమును మార్చుకున్నాను. నా హృదయము నా ప్రాణప్రియుని వెతుకుతూ ఉంది. నా హృదయము నా ప్రియుని వెతుక్కుంటూ వెళుతూ ఉంది. నేను నా ప్రియుని దానని ఆమె చెప్పగలిగే స్థితికి వచ్చింది. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతాను, ఒకసారి చూడండి. హల్లెలూయా. 2:6. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఏమండి పాలు పంచుకోవలసినటువంటి వాడు అంటున్నాడు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు నిలవబడతారో, ఏ సంఘమైతే దేవుని కొరకు ఆయత్తపరచబడుతుందో, విశ్వాసంతో ఉంటుందో, పవిత్రతతో ఉంటుందో, ఏ సంఘమైతే మదమచ్చరములు లేకుండా యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉందో, సార్వత్రిక సంఘము మొదటిగా దైవ రాజ్యములో ఆ స్వాచ్ఛమును పొందుకోవడానికి, ఆ నివాసమును సొంతం చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. నా యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి నివాసములో మనం ప్రవేశించాలి అంటే, మన యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన నిశ్చలమైన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, మొదట పాటుపడినటువంటి వాడు, మొదట ప్రయాసపడినటువంటి వాడు, గమనించండి, మొదటగా ప్రయాసపడినటువంటి వాడు, మొదటగా మరి స్వాచ్ఛములో పాలు పుచ్చుకోవలసినటువంటి వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అంటున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తూ యేసుక్రీస్తుని గురించి, నేను చెప్పుచున్నటువంటి మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. వివేకం ఉన్నటువంటి వాడు వివేకం కలిగి మాట్లాడతాడు. వివేకం కలిగి ఉన్నటువంటి వాడు ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడతాడు. వివేకం కలిగి ఉన్నటువంటి వాడు శత్రువు బలవంతుడి మీద అధికారం కలిగి ఉంటాడు. వివేకం కలిగి ఉన్నటువంటి వాడు విరోధి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ పాపం మాటలు, చూపుతున్నటువంటి చెడు మార్గాన్ని గ్రహించుకోగలుగుతాడు. వివేకము గలవాడు త్వరగా పడిపోడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివేకము కలిగి ఉన్నటువంటి వాడు మొదటిగా దేవుని యొక్క స్వాచ్ఛమును స్వతంత్రించుకోగలడు అని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గమనించండి. అందుకే పరమగీతాల్లో మనం ఆలోచన చేస్తే ప్రియురాలు అంటుంది కదా, తన యొక్క ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. తన ఆత్మీయ యొక్క స్థితిని గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి యొక్క మాధుర్యాన్ని, విశ్వాసమును మనం గమనించుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమగీతములు మొదటి అధ్యాయము, పరమగీతములు మొదటి అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే 5వ చరణాన్ని, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలె, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంది, తన ప్రాణప్రియుడు గురించి మాట్లాడుతూ ఉంది. ఇది ఒక పరలోక దర్శనము. పరలోకములో ఆ సువర్ణ వీధులలో ఉన్నటువంటి బంగారమును, ఆ తెల్లరాతి చలువ రాయులను, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే
ఇక్కడ షూలమిత్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నల్లని దాననను సౌందర్యవంతురాలను అంటుంది. అంటే నా యొక్క తోలు నల్లగా ఉందేమో కానీ నా హృదయము సౌందర్యముగా ఉంది, కల్ముషము లేనిదానిగా ఉంది, ప్రేమ కలిగిన హృదయము కలిగి ఉన్నాను నేను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. అంటే పరలోక దర్శనము. సొలొమోను యొక్క కోటలో, సొలొమోను యొక్క ఆ యొక్క రాజకోటలో వేలాడగట్టినటువంటి తెరలు, అందమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి తెరలు, ఆ తెరల వలె నేను సౌందర్యవంతురాలను అని చెప్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాటని చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ చరణాన్ని చదువుకుందాం. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, కీర్తనాకారుడైనటువంటి ఆషాపు రాస్తున్నటువంటి యొక్క మాటల్లో, క్షమించండి, 81వ కీర్తన 10వ చరణం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ 81వ కీర్తన ఆషాపు గారు రాశారండి. ఆషాపు గారు అంటాడు కదా, ఇదిగో ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తను తాను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఐగుప్తులో ఉన్నటువంటి మిమ్మలను ఈ పాలు తేళ్లు ప్రవహించు ఆ మంచి దేశానికి రప్పించినటువంటి వాడును నేనే, మరెవడును కాడు. నేనే అని చెప్పగలిగే శక్తి కలిగినటువంటి వాడు, నేనే అని చెప్పగలిగి నిలబడగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు. గొర్రెల పోవు ద్వారమును నేనే, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము ఎవడు కూడా చేరలేడు అని సవాలు చేసినటువంటి వాడు, భూమి మీద ఉన్నటువంటి వాడు నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు. ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో ఆలోచన చేస్తే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. నోరు నోరు కొంచెంగా తెరవడం కాదు, ఎంత తెరవబడుతుందో అంత తెరవాలంట. అలాగే దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని మీద అపేక్ష కలిగి, ఒక ఆరాధన కలిగి, ఒక భయం కలిగి, భక్తి కలిగి మనం చేస్తున్నటువంటి యొక్క ఆత్మీయ పోరాటములో నీ పోరాటము కడమట్టుకు ఉండాలి. కడమట్టుకు పరిగెట్టడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు తినేటప్పుడు కడుపు నిండా ఆహారం భుజించాలి. భుజించినటువంటి ఆహారం ద్వారా నీ యొక్క శరీరంకు శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా నువ్వు పరిగెట్టగలుగుతావు. అలాగే వాక్యము నీకు అందినప్పుడు, వాక్యము నీకు దొరుకు కాలంలోనే దాన్ని నువ్వు వెతుకు పట్టుకోవాలి. వాక్యము నీకు దొరికినప్పుడే దాన్ని నువ్వు భుజించాలి. ఇదే మాట ఇరిమియాతో కూడా చెప్తూ ఉన్నాడు. ఇరిమియా, నీ నోరు తెరుము, నేను దాన్ని నింపెదను అంటున్నాడు. ఇక్కడ ఆషాపు కూడా అది చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నోరు తెరవండి, మీ నోటు నిండా నేను వాక్యమును నింపెదను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఏమి నింపుతానంటున్నాడు ఆయన? తెరిస్తే దానిని నింపేదను. ఆనాడు ఐగుప్తునిచ్చి రప్పించినటువంటి 6,00,000 కాళ్ళబలంనకు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారి యొక్క నోళ్లను నింపనే అటువంటి యొక్క అనుభవం ఇప్పుడు కూడా మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయ. ఎవరైతే ఆయన పట్ల ఆసక్తి కలిగి ఆ యొక్క హృదయాలు తెరుస్తారు, ఆ యొక్క నోరులు తెరుస్తారు, హృదయములు తెరుస్తారు, వారి యొక్క నోరు, వారి యొక్క కడుపు దేవుని యొక్క వాక్యము చేత నింపబడును గాక. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా అక్కడ నింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యములు వారి కుటుంబాలలో బహుగా ఆయన కలుగజేయును గాక. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ యొక్క భయంకరమైన దినాలలో ఈ యొక్క వైరస్ మధ్య తన బిడ్డలకు ఆయన కాపుదలు ఇస్తూ ఉన్నాడు. తన బిడ్డలను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. తన బిడ్డలను ఆయన హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు. తన బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యమును, ఆదరణ, ఆయన యొక్క ఆ కృపను ఆయన మరి నీకు నోరు చేత ఆ యొక్క నోటి ద్వారా నీ కడుపుని నింపబోతూ ఉన్నాడు. నీ హృదయం నువ్వు తెరిచినట్లయితే ఇదిగో నీ నోటు ద్వారా జీవజాల నదులు ఆయన నింపబోతూ ఉన్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ నోరు బాగుగా తెరువమంటున్నాడు. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. ఆయన నింపాలనుకుంటున్నటువంటి యొక్క ఐశ్వర్యము, ఆయన నింపాలనుకుంటున్నటువంటి ఆరోగ్యము, ఆయన నింపాలనుకుంటున్నటువంటి ఆ యొక్క సర్వకృప, ఆ యొక్క ఆదరణ ఆయన నీకు బహుగా నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే షోలమితో అంటుంది, ఇదిగో వధువు అంటుంది, ఇదిగో నా ప్రాణ ప్రియుణ్ణి నేను వెతుకుతూ ఉన్నాను. ఇదిగో నా ప్రాణ ప్రియుడా, నీ మందను వేచ్చట మేపుతూ ఉన్నవయ్యా. ఆ మందలో నేను కూడా ఒక దానిగా నేను కలవబోతూ ఉన్నాను. ఆ యొక్క షోలమితికి ఒక మారు మనసు వచ్చింది. షోలమితికి ప్రియుడి మీద ఒక ప్రేమను పుట్టుకుని వచ్చింది. షోలమితికి ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క గుణము, ఆ యొక్క గుణ లక్షణాలు ఆమెకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతల గ్రంథం 37వ అధ్యాయము 10వ చరణంలో అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరకట అది అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయ. గుణవతి అయినటువంటి సంఘము, గుణవతి అయినటువంటి భార్య, గుణవతి అయినటువంటి యొక్క విశ్వాసి, గుణవతి అయినటువంటి యొక్క దేవుని యొక్క బిడ్డ ఆయనతో గమనించింది, ఆయనతో వివాహమునకు సిద్ధపడుతుంది, వధువుగా సిద్ధపడుతుంది. వధువు తను అలంకరించుకుంటుంది. వధువు ప్రియుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యములో ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. కొన్ని విషయాలు మనము ధ్యానం చేసినట్లయితే అనేక విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇదిగో నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. చివరికి ఒక మాట చూసుకుందాం. ఆ యొక్క పరమ గీతములు మూలవాక్యానికి మనం వెళ్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో షోలమితి తన యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా స్థిరపరచుకుందో, మంచుకుందో, ఏ దిశగా ఆమె వెళుతుందో మనం చూద్దాం ఒకసారి. 7వ చరణం, నా ప్రాణ ప్రియుడా, నీ మందను వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. హల్లెలూయ. నేను ఒక దొంగవని ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో? అన్యులకు నేను ఎందుకు భయపడాలి? అన్యజనులకు నేను ఎందుకు భయపడాలి? దేవుడు అంటే భయం లేనటువంటి వారికి నేను ఎందుకు భయపడాలి? రక్షణ లేనటువంటి వారికి, సున్నతి లేనటువంటి వారికి నేను ఎందుకు భయపడాలి? జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛను ఇవ్వనటువంటి నా సహోదరులు నాకెందుకు? నా తల్లిదండ్రులు నాకెందుకు? నీతో నేను, నీ మందలో నేను ఒకదానిగా కలవాలని ఆశపడుతూ ఉన్నాను. ముసుగు లేని దానిగా, ముసుగు వేసుకున్న దానిగా వేరొక మందున్న చోట నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు నేను భయపడుతూ జీవం లేనటువంటి సంఘములో ఎందుకు ఉండాలి? జీవం లేనటువంటి గుంపుతో నేను ఎందుకు ఉండాలి? భక్తి లేనటువంటి వారితో నేను ఎందుకు సాంగత్యం చేయాలి? నీవంటే భయం లేనటువంటి వారితో, నీ రక్షణ పొందినటువంటి వారితో, లోకస్తులతో నేను ఉండలేను. నా ప్రాణప్రియుడా, నీ మంద ఎక్కడ వెళ్తావో నాకు చెప్పు.
మధ్యాహ్న కాలమున నువ్వు ఎక్కడ నీడకు ఒక మందును తోలుకు వెళ్తావో నాకు చెప్పు. ముసుగు వేసుకునే దాననై నీ జతగాళ్ళ మంద యొద్ద నేను ఉండలేను. ఆ లోకస్తుల దగ్గర నేను ఉండలేను. నన్ను ఆటంకపరిచే వారి యొద్ద నేను ఉండలేను. నా తల్లిదండ్రులే నీతో వివాహానికి ఒప్పుకోకపోతే నేను వాళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నీతో వివాహానికి నా యొక్క సహోదరులు, నా అన్నదమ్ములు నా మీద కోపించినా సరే నేను వాళ్ళు విడిచిపెట్టి వచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లోకం నాకు పెంటగా ఉంది. ఈ లోకం నాకు శూన్యంగా ఉంది. ఈ లోకము నన్ను, నా రూపాన్ని నల్లగా మార్చివేస్తూ ఉంది. నీవు లేని జీవితాన్ని నేను జీవించలేను. నా ప్రాణప్రీడ, నా ప్రాణాత్మ దేహము నీ మీద ఆశ పెట్టుకుని ఉంది. నీ కొరకే నేను జీవిస్తాను, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా అనే తీర్మానము షూలమితిలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వధువు తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తూ ఉంది. వధువు విను వెంటనే, వధువు ప్రియుడిని చూచిన వెంటనే తన జీవితాన్ని ప్రియుడికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోక ప్రేమతో ఇది పోల్చుకోవడం కాదు, కానీ పరలోక ప్రియుడైనటువంటి యేసు క్రీస్తులోనికి మనం మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆటంకపరుస్తున్నటువంటి యొక్క ఆ జతగాళ్ళు, ఆ కుటుంబము, ఆ అన్నదమ్ములు, ఆ అక్కచెండ్రులు, ఆ అంజజనులు ఎవ్వరు కూడా నాకు వద్దు, నువ్వే నాకు కావాలి, నీ మందులో నేను ప్రవేశించాలని చెప్పి తీర్మానం తీసుకుంది. విని వెంటనే తీర్మానం తీసుకుంది. ఈరోజు దేవుని కొరకు ఒకవేళ శ్రమలు పడుతూ ఉన్నప్పుడు నల్లని చీకటి ఎండ దెబ్బలు మనకు తగిలిన షూలమిత అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను బహు సౌందర్యవంతురాలను, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని తీర్మానం తీసుకుంది. ప్రార్థన చేసుకుందాం. వర్తమానం విన్నటువంటి మీరు షూలమితి వలె సరైనటువంటి నిర్ణయాలతో, తీర్మానాలతో, వాక్యపు వెలుగులో విని వెంటనే మారుమనసు పొంది ప్రభు కొరకు నిలవాలని, ప్రభు కొరకు తీర్మానం తీసుకోవాలని, ప్రభు యొక్క వాక్యము, ఆయన ప్రత్యక్షత మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. మోహనుతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృపామయుడ, కృపా సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభువా, వర్తమానం ద్వారా మీరు మాట్లాడారు. వర్తమానం విన్న బిడ్డలు విని వెంటనే నాయన ప్రభా, వాక్యపు వెలుగులో ఉన్నటువంటి యొక్క ఆ శక్తిని, ఆ ప్రభావం, మీ ప్రేమను అర్థం చేసుకొని షూలమితి వలె ప్రభా వారి జీవితానికి సమర్పించుకొని జీవించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే కరోనా వైరస్ హాస్పిటల్ ఉన్నారో బిడ్డలని ప్రభా కరుణించండి. అయా గర్భాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు, మరి గర్భాలు దయచేయండి. అయా ఆర్థిక సమస్యలతో ఉన్నారు, జాబులు లేకుండా ఉన్నటువంటి వారు, గర్భిణీ స్త్రీలను అయా ప్రభా అనేక మంది ప్రభునందు నిద్రించి ఉన్నారు, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. సమస్త ప్రార్థన అవసరతలు మీరు ఆలకించండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘ బిడ్డలను, నలుమూలని ప్రజలను మీరే ప్రభా యేసయ్య కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దీనిని జ్ఞాపకం తెచ్చుకోమని, ఇదిగో నన్ను చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించమని, అయా ప్రభునందు నిద్రించినటువంటి దైవజనుల కుటుంబాల కొరకు, అయా నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ ఆదరణ దయచేయండి. ఈ కరోనా వైరస్ నుంచి విడిపించమని, బలపరచమని అయా మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు నామంలో బ్రతిమని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని కంజన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తనలోంచినటువంటి బిడ్డలకును, వర్తమానం వింటున్నటువంటి బిడ్డలకు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు మీ కృప తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.